హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి అమ్మపల్లి టెంపుల్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ని కవర్ చేయడానికి నేను మా ఫ్రెండ్ ధనుష్ అయితే ఉన్నాడు. వాని దగ్గరికి వెళ్ళి ఫస్ట్ పికప్ చేసుకొని వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకొకటి ఏంటంటే వన్ ఆఫ్ ది హిస్టారిక్ టెంపుల్ ఇన్ హైదరాబాద్, ఆ వ్లాగ్ని అయితే కవర్ చేస్తున్నాము. ఛానల్కి వాళ్ళైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ముందున్న వ్లాగ్ అన్ని ఐబాల్లో పింగ్ అయితే అవి బి చెక్అవుట్ చేసుకొని, వాళ్ళైతే సంక్రాంతి సిరీస్ అయితే మిస్ చేసిర్రు, అది బి మన ఛానల్లో ఉన్నాయి. ఇయర్ 5-6 వీడియోస్ ఎక్కువ చేశాను అనమాట. అది బి ఒకసారి చెక్అవుట్ చేసుకొని నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియోకి నాకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకొని, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గైస్, ఆల్రెడీ నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట తొవ్వలకి. మా ఇంటికాడ నుంచి అయితే 40 కిలోమీటర్స్ ఉన్నది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉన్నది, ఫాలో అయిపోండి రానికి. ఫైనల్గా అయితే వచ్చేసినాం అనమాట లొకేషన్కి. ఇక్కడ మనం ఎంట్రెన్స్ అవుతుంటే హనుమంతుడు అయితే దర్శనం ఇస్తాడు. ఇది వచ్చేసి కమాన్ కాడ నుంచి స్ట్రేట్ వెళ్తుండాలి. పార్కింగ్కి వచ్చేసి మనకు 20 రూపీస్ అనమాట. ఇక్కడ పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇక్కడ బండి మీద వెళ్తూనే ఉన్నాం, ఇంకా బండి పార్క్ చేయాలా. పార్క్ చేసి ఇన్ డీటెయిల్స్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నది ఏంది అనేది. రైట్ దిక్కు అయితే ఓపెన్ స్పేస్ ఉంది పార్కింగ్కి, ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటోషూట్స్కి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ వెడ్డింగ్స్ అన్ని షూట్స్ అయితే ఇక్కడ జరుగుతాయి. ఇంకా లోపలికి వెళ్దాం, లోపల ఎట్లా ఉంది ఏంది అన్నది. ఇది వచ్చేసి మొత్తం టెంపుల్ అనమాట, శ్రీ సీతారామచంద్ర స్వామి వాళ్ళ టెంపుల్. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఇక్కడ ఎట్లా వచ్చిందంటే శ్రీరాముల వారు అయితే జింకని వేటాడడానికి అనేసి వచ్చిందనమాట. అయితే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటే అట్లా అని టెంపుల్ అయితే వచ్చిందనమాట. ఒకసారి లుక్ చూడండి, మొత్తం టెంపుల్ బయట లుక్ అనమాట ఇది. లోపలికి వెళ్దాము. లోపల ఇంకేమేమి ఉన్నాయి, ఇంటీరియర్, ఇంకా ఎన్నో ఏళ్ళ గుడి అయితే చూడు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ఎట్లుందో, ఎందుకంటే ప్రతి సినిమాలో ఈ మూవీ లొకేషన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదిగో ఈ డోర్స్ చూడు, డోర్స్ చాలా. మురారి సినిమా ఇంకా కొన్ని లోపలికి ఎంట్రీ కాగానే మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామిది, ఇక్కడ హనుమంతుడు అయితే ఉంటాడు అనమాట. గజస్తంభంకి గజస్తంభం పక్కనే హనుమంతుడు ఇంకా గరుడ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ బొట్టు ఉంటుంది, బొట్టు తీసుకోవాలి. గుడికి వచ్చినప్పుడు కంపల్సరీ అయితే బొట్టు పెట్టుకోవాలి గైస్, ఎందుకంటే అది మన ఆచార్యం కాబట్టి. మనకు అక్కడ ఆఫీస్ ఉంది, అది ఆఫీస్ అన్నమాట. మనకి ఇక్కడ బయటనే ముఖేష్నాకు వస్తాయి ఒకటి తాంబేలో అనేది ఉంటుంది అనమాట. కింద రాముల వారి ముంగట్నే. ఇది వచ్చేసి బయట మనకు. లోపలికి మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. అట్లానే టెంపుల్ టైమింగ్స్ అనమాట. ఇది 6:30 AM to 1 PM, మళ్ళీ 3:30 to 7 AM అనమాట. మూవీ షూట్స్ అయితే చాలా అయితే జరిగినాయి అనమాట. 400+ మూవీ షూట్స్ అయితే ఇక్కడ జరిగినాయి. ఇది వచ్చేసి చెట్టు, ఇది మీద ఉంది కదా, మీదికి ఎక్కి వాక్ చేయవచ్చు అనమాట అక్కడ ఆ చెట్టు మీదికి. ఇది వచ్చేసి సైడ్లో ఇదంతా గోపురం, అది మీద గోపురం. ఒకసారి జూమ్ చేస్తా చూడరు. ఎన్నో మూవీస్లలో ఈ టెంపుల్స్ని అయితే తీసుకుండే లొకేషన్కి అయితే దీనికి ఏంటంటే కొంచెం కలరింగ్ అవంతా వెళ్ళిపోయింది, విగ్రహాలు అది అంతా కొంచెం డ్యామేజ్ లాగా జరిగింది. అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను నేను. మనకాడ ప్రసాదం అది చూపెడుతున్నా చూడండి. ఇది తీసుకున్న 20 అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇటు మీదికి ఎక్కడానికి అయితే లాక్ వేసేసారు అనమాట, ఎందుకంటే చాలామంది ఎక్కి ఏమన్నా డ్యామేజ్ చేస్తారని లాక్ అయితే వేసేసారనమాట. ఇది వచ్చేసి హోమగుండం. ఇప్పుడు వచ్చేసి అయితే మొత్తం చూశారనుకుంటా. ఇప్పుడు అక్కడ ఒక అన్న స్కెచ్ చేస్తుండు, ఆ స్కెచ్ ఏంది అనేది చూద్దాము. అప్పటి నుంచి గమనిస్తున్నాను నేను అలా అని.
ఇప్పటికైతే స్కెచ్ చూసారు కదా, అన్న స్కెచ్ చేస్తుండ అనమాట గోపురంది. డీటెయిల్స్గా వస్తున్నాం అనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ అని చూడండి. ఇంకా ఏమో మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటారు, కనుక్కొని చూద్దాము ఏం చేస్తారో ఏంటి అనేది. ఈ అన్న వాళ్ళంతా ఒకటే టీం అనమాట, ఆర్కిటెక్చర్ అంట. అన్న అడిగినాను అనమాట నేను. వాళ్ళు ప్రతి టెంపుల్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటారనమాట. తీసుకొని అసలు ఎట్లా ఏంది, ఎట్లా కన్స్ట్రక్ట్ చేసిర్రు ఓల్డ్ టెంపుల్ అనేది వాళ్ళు చూస్తుంటారనమాట. ఆర్కిటెక్చర్ వర్కే వాళ్ళది అలా అంటారు అనమాట. ఇప్పుడైతే బయటికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మనకి నాగదేవతడు ఉన్నాడు అనమాట. ఇక్కడ ముడుపులు కట్టిర్రు చాలా, చెట్టుకి మొక్కిన కోరికలు తీరాలని ఇక్కడైతే ముడుపులు కట్టిర్రు. ఇట్లా ఈ ముడుపులు కావాలంటే బయట మనకు ఇస్తారనమాట, బయట తీసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయ ఉంది. ఇప్పుడు బయటికి వెళ్దాము, బయట చూద్దాం. ఇంకా గుండం ఉంది అనమాట. ఆ గుండం కాడ ఫోటోషూట్ సెక్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. బయటికి వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి బయట ఓపెన్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ చిన్న వాగుంది, ఇంట్లోనే షూట్ బి జరిగిండే అనమాట. ఇంకా షూట్స్ బి జరుగుతున్నాయి. ఇదంతా బయట అనమాట. ఇక్కడ గుండం ఉంది కదా, ఇక్కడ చూడండి ఫోటోషూట్ సెక్షన్స్ చాలా జరుగుతున్నాయి అనమాట. చిన్నపిల్లలవి ప్రీ వెడ్డింగ్ షూట్స్, మళ్ళా బయట బర్త్డే ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి అనమాట ఈ గుండం దగ్గర. ఇక్కడ బోర్డు అదంతా పెట్టిర్రు, కానీ మనం వింటామా అవన్నీ. లోపలికి పోతున్నాము. ఇక్కడైతే చూడర్రి, ఫోటోషూట్కి చాలామంది అయితే వచ్చారు అనమాట. ఇక్కడ కెమెరామెన్ కూర్చుండే, దింపి తగాయించిపోయి ఇట్లా కూర్చుంటారు అనమాట వాళ్ళు. ఇంకా అంటే కాస్ట్యూమ్ రెడీ చేసేసి వాళ్ళు వస్తారనమాట. అట్లా అని ఇప్పుడైతే అట్లా అని ఒక రౌండ్ వేద్దాం. ఎట్లున్నాయి లోపల ఇంటీరియర్ అవన్నీ. చాలా స్ట్రగుల్ కెమెరామెన్ అంటే తెలుసా. ఎందుకంటే నేను మంచిగా దింపుతా, కానీ మా దోస్తులు ఒక్కడు చక్కగా ఫోటో దింపడు నన్ను. అందుకే నాకు కోపం వస్తుంది మా దోస్తుల మీద. ఇప్పుడు ఇట్లా అని వెళ్దాం, అటు దిక్కు వెళ్దాం. ఇట్లా స్టెప్స్ ఉన్నాయి సైడ్లో మనకు. ఈ స్టెప్స్ నుంచి దిక్కుంటూ అయితే వస్తున్నాను నేను. మా దోస్తుగాడు అయితే అక్కడ కూర్చుంటా అనమాట. ఇక నేను నడుచుకుంటా వాక్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఇటు బంద్ చేసేసారు, అటు బయట తవ్వ ఉంటాయి అనమాట. అట్లా అని అటు వేరే వే ఉంది, ఇటు దిక్కు పక్కన స్టెప్స్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు అందరూ తినేసి మన పేపర్స్, వాటర్ బాటిల్స్ అవి పడేస్తుంటారు అనమాట. ప్లీజ్ దయచేసి స్క్రాప్ అనేది డబ్బాలను మాత్రమే వేయండి. చాలా మంది తినేసి అక్కడ పడేస్తారనమాట. వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇది వచ్చేసి సైడ్లో ఇంటీరియర్. ఇక్కడ ఏమేమో గోడల మీద ఏమేమో రాసేసారు, మొత్తం గోడలంతా ఖరాబ్ అయిపోయినాయి. వీళ్ళనే ఫోటో షూట్ సెక్షన్ జరుగుతుంది ఇక బ్రోది. వీడు ఇంకొక ఫోటో షూట్ జరుగుతుంది. ఒక్కొక్కరు అయితే చాలామంది అయితే వచ్చిర్రు. ఇక్కడ సైడ్లో ఇంకొకటి ఫోటోషూట్ సెక్షన్కి అయితే మనకి ఇక్కడ మంచిగా వాల్ ఉందన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఈడ కూడా మనకు ఫోటోషూట్ సెక్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొకటి అయితే ఉందన్నమాట. అక్కడ పక్కన స్టెప్స్ అయితే ఇరిగిపోయినాయి, పాత కాలంది కాబట్టి. లేదు అంటే మీదికి ఎక్కడానికి ఛాన్స్ ఉంటుండే మనకి ఇక్కడ. ఆ స్టెప్స్ అయితే ఎరిగిపోయింది, మీద ఓపెన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒక గార్డెన్ ఉందన్నమాట. ఆ గార్డెన్ వచ్చేసి మనకు బంతిపూల గార్డెన్. ఇదంతా పే అండ్ షూట్ అన్నట్టు ఉంది. ఇక్కడ పే చేసి షూట్ చేయాలంట. ఇక్కడ ఒక బంతిపూలది అది జూలా ఉంది. వాడికి బతుకమ్మ పువ్వు అంతా ఫోటోషూట్ సెక్షన్ చాలా అవుతుంది. అయితే మొత్తం చూసారు కదా గుడి ముంగట ఏమేమి ఉన్నాయి అవన్నీ. అయితే ఇది వచ్చేసి సైడ్లో అనమాట. ఇట్లా మనకు ఎంట్రన్స్ అవుతుంటేనే ఇక్కడ అక్కడ ఒక టెంపుల్, ఇక్కడ ఒక టెంపుల్, ఇక్కడ 3 అయితే ఉన్నాయి అనమాట. అటు దిక్కు ఇంకొకటి ఇంటీరియర్ లాగా ఉంది. మనం అక్కడికి వెళ్దాము, ఏమేమి ఉన్నాయని క్లోజ్ లుక్ అయితే వేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు హనుమంతుడు అయితే ఉన్నాడు అనమాట. మనం చిన్నగా మెల్లగా అయితే క్లోజ్ లుక్ వేసుకుందాము.
లోపల హనుమంతుడితో ఉన్నాడు అనమాట. ఇక్కడైతే మనం మొక్కేద్దాం. మొక్కేసినాక ఈ సైడ్లో ఇంకా 2 ఉన్నాయన్నమాట టెంపుల్స్. అటు ఒకటి, రైట్లో ఒకటి, లెఫ్ట్లో ఒకటి, అవి చూద్దాం. అది గజస్తంభము ఇంకొకటి అక్కడ ఉన్నాడు కదా మన హనుమంతుడు, అలాగని. గైస్ ఇగో ఇది మన టెంపుల్ అనుకున్న 4 సైడ్స్ చూసినా ఏం లేదు. అయితే మనకి ఇక్కడ ఏంటంటే మిస్టీరియస్ ఇంట్లో ఏమో బుక్కులు ఉన్నాయి. అగో మొత్తం అన్ని బుక్లే ఉన్నాయి నిండా. అయితే నా హోప్ ఈ మొత్తం ఇలా అన్ని బుక్లే ఉన్నాయి ఉండొచ్చు. ఇది వన్ ఆఫ్ ది మిస్టీరియస్ అనమాట. మనం చూద్దాం లోపల ఏముందో. ఇక్కడ వచ్చేసి మనకు శివుడు అయితే ఉన్నాడు అనమాట. లోపల నంది శివుడు. ఇది బయట. ఒక్క నిమిషం. ఇది బయట అనమాట. నేను అలా మధ్యలోకి వచ్చేసిన. ఇది బయట, శివుని గుడి బయట. ఇవన్నీ పక్కనే మనకు వచ్చేసి ఈడొకటి ఉన్నది అనమాట. ఓల్డ్ది డిజైన్ ఏంటంటే ఎంట్రన్స్ లాగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి అన్ని సేన్ లాగా నాటిరు. ఇది ఏం సేనో ఏమో. గైస్ ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా ట్రావెల్ వ్లాగ్స్ అనేది వస్తుంటాయి అనమాట. ఇంకొకటి మీకు ట్రావెల్ వ్లాగ్స్ కావాలా, లేదు అంటే హైదరాబాద్లో ఉన్న సండే మార్కెట్స్ లైక్ ఓల్డ్ టెంపుల్స్, ఇంకా స్టెప్ వెల్స్, ఇట్లాంటి మీకేమైనా తెలిసి ఉన్నా సరే మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ వీడియో ట్రై చేస్తాం డెఫినెట్గా. ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట శంషాబాద్లో. మేము రానికే 3 hours పట్టింది. ఎందుకంటే నేను 1కి వెళ్ళిన, 1కి వెళ్తే ఇక్కడ 3 జరిగిందనమాట రానికి. అయితే మావిడ చూస్తుండు, డిస్టర్బ్ అవుతుంది నాకు అట్లా అని. ఎందుకంటే చాలామంది అయితే ఇక్కడ ఉన్నారనమాట. మోస్ట్లీ ఏంటంటే ఈ టెంపుల్ కాడికి వచ్చినప్పుడు కొంచెం తిన్నవి డస్ట్బిన్లు అయితే ఇడ్రి అలా. కానీ ఇంకొకటి నీట్నెస్ వర్క్ అయితే అంత బాగుంది. లోపల రాముల వారు బి చాలా బాగున్నారనమాట. ఇంకా కొన్ని ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం కానీ టైం అయితే కుదరలేదన్నమాట. ప్లేసెస్లకు అయితే మేము ఇంకా కొన్ని వీడియోస్ ముందైతే వస్తాయి బ్లాగ్స్, అవి అయితే చెక్అవుట్ అయితే చేసుకోండి. త్వరలో అయితే ఇంకా తీస్తాము ఇంకా ట్రావెల్ బ్లాగ్స్ అనేది. మీకు గిన నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ forget to press the bell icon for more updates. Bye bye. Jai Shri Ram and Jai Shri Ganesha.